సమస్యలను కూడా సృష్టించేటువంటి అవకాశం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. అంతే కదా సార్. సత్యం గారు, సార్ మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దీంట్లో నిజంగా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులో వ్యతిరేకంగానో ఏదైనా పెట్టుంటే రిజెక్ట్ చేస్తాం, ఇదంతా కూడా ఎట్లా అంటే నిజంగా పెద్ద పెద్ద సమస్యలో ఏదైనా పెడితే తీసేస్తున్నాము ఇట్లా, అది వేరు. ఆ దేశ భద్రతకో దేశానికి సంబంధించి వ్యతిరేకంగా గట్టిగా ఏదైనా చేయడం ఇట్లాంటివన్నీ కూడా చూడడం మంచిదే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ అంశం ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఒక 1 month బ్యాక్ ఒక ప్రకటన వచ్చింది సార్. చైనా కానీ ఇండియా కానీ ఎక్కడి నుంచి అయినా ఎక్స్పర్టైజ్ అయినటువంటి వర్కర్స్ని మేము వదులుకోలేం, అందుకని మేము ఆహ్వానిస్తామని ట్రంపే చెప్పాడు. అవును. తర్వాత H1B వీసాలు ప్రతి సంవత్సరం 65,000 ఇస్తున్నాం, ఈ సంవత్సరం 130,000 ఇస్తామని కూడా ఒక ప్రకటన చేశాడు. ఆ తర్వాత ఇవాళ ప్యారలల్ గా 2 స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఒక స్టేట్మెంట్ ఏమో December 15 నుంచి ఇవాళ సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇతర అకౌంట్లు మొత్తం కూడా సెర్చ్ చేస్తాం, హిస్టరీ చూస్తాం, ఆ హిస్టరీని బట్టే మేము అలో చేస్తాం అని చెప్పేసి అన్నారు. మరోవైపు ఇవాళ ఎకనామిక్స్ డైలీస్ లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఏది గత 6 నెలలుగా మన మీద ఒత్తిడి చేస్తున్నటువంటి అగ్రి ప్రొడక్ట్స్ ని మనం అలో చేయాలని. మళ్ళీ నిన్న బాగా బలవంత పెట్టారు, ఏది ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ సందర్భంగా ఇండియా స్టాండ్ ఫర్మ్ అని వచ్చింది. అంటే భారతదేశం చాలా గట్టిగా నిలబడేది వ్యతిరేకిస్తాను వచ్చింది, ఇవాళ ఎకనామిక్స్ డైలీస్ లో వచ్చింది. అంటే వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళ అగ్రి ప్రొడక్ట్స్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఇప్పటికే 35% టారిఫ్ విధిస్తున్నాం, తగ్గించుకోవాలనేది వాళ్ళ ఒత్తిడి. తగ్గించం, మా దేశంలో రైతులు మా దేశం పోటీ పడలేరు, దివాలు తీస్తారు అనేది మన ఆర్గ్యుమెంట్. అది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు FTA సందర్భంగా, ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ సందర్భంగా ఒత్తిడి సృష్టిస్తారు. ఇవాళ ఆ స్టేట్మెంట్ వచ్చి బాగా ఒత్తిడి చేశారు నిన్న అమెరికాలో, కానీ ఇండియా స్ట్రాంగ్ నిలబడదు అనేటువంటి స్టేట్మెంట్ వచ్చింది. ఇది మీరు ఇంతకుముందు ప్రశ్న అడిగారు, బియ్యం విషయం అన్నారు కదా, ఆ బియ్యం విషయం కూడా మొన్న వైట్ హౌస్ లో సమావేశం సందర్భంగా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో అమెరికన్ రైతులు, బియ్యం పండించే రైతులు పోయి చెప్పారు ట్రంప్ కు ఆ సందర్భంగా. అవును, మా బియ్యం నిలబడలేకపోతున్నాయి అంటే ఎవరి నుంచి వస్తున్నాయి అంటే ఇండియా నుంచి వస్తున్నాగానే అగ్రోదగ్రో ట్రంప్ అవి అయి ఆ బియ్యాన్ని రానేయడానికి వీలేదని చెప్పేసి ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. అయితే మన ఇండియన్ నేషనల్ ఇండస్ట్రీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి రైస్లో అమెరికా ఎక్స్పోర్ట్ చేసేది 3%, కాబట్టి మన ఇండియన్ రైస్ని ఆయన ఏం చేయలేడు. తర్వాత ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 86% బాస్మతి రైసు. బాస్మతి రైసు మనం ఇప్పటికే 53% టారిఫ్ తోటి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం బంద్ చేస్తే అమెరికన్ రైతులు పండించే బాస్మతి రైస్ ఎవరు తినరు, మనంత క్వాలిటీ లేదు. కాబట్టి మన మీద టారిఫ్ పెంచితే మన బాస్మతి రైస్ బియ్యం పెరిగితే అక్కడ ఉన్నటువంటి మొత్తం సెటిలర్స్ కానీ కొంతమంది అమెరికన్స్ కానీ మన బాస్మతి రైస్ తింటున్నారు. ధర పెరిగి ట్రంప్ మీద వ్యతిరేకత దారి తీస్తే తప్ప మనకు వచ్చే నష్టం లేదని ఇండియన్ పాకిస్తాన్ నుంచి కూడా ఎక్కువ వెళ్తుందంటారు కదా సార్ బాస్మతి. పాకిస్తాన్ మిగతా దేశాల నుంచి పోటీ పడింది అక్కడ అమెరికాలో. తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది, మన బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి రైతుల సంఖ్య 135,000, అక్కడ బాస్మతిని పండించే రైతులు 5,600 మంది. కాబట్టి 5,600 మంది వెల్తీ ఫార్మర్స్, బాగా ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళు. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి వర్గాల కోసం 135,000 మిడిల్ క్లాస్ ఫార్మర్స్ అని ఇవాళ షాక్ చేయటానికి ఇష్టపడుతూ ట్రంప్ ప్రయత్నం చేస్తుండు. అయినా మనం చేసేదే 3%, అందులో బాస్మతి రైసు వాళ్ళ రైసు నిలబడలేవు, కాబట్టి మన మీద తక్కువ ప్రభావం ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. రైట్. తర్వాత ఈ ఇష్యూ సార్, ఇప్పుడు ఇది ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అవి సెర్చ్ చేయడం, చూడడం, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేస్తాం, అప్పటిదాకా రద్దు చేస్తున్నాం, ఈ నిర్ణయాలు ఏంటి అసలు? అందుకే ఇవాళ టారిఫ్ నుంచి మొదలుపెట్టి తర్వాత రష్యన్ ఆయిల్ 2వ అంశం దిగుమతి చేసుకోవద్దనేది, 3వ అంశం H1 వీసాలు, 4వ అంశం బియ్యం, 5వ అంశం FTA ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంటు. ఇట్లా ఈ ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంటు అమెరికన్ ఫేవర్గా తీసుకోవడానికి, భారతదేశాన్ని డిస్కరేజ్ చేయడానికి లేదా ఒత్తిడి గురి చేయడానికి ఈ పద్ధతులన్నీ అనుసరిస్తుండు. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు మన వాళ్ళు H1B వీసా మీద, H4 వీసాల మీద 75% మన వాళ్ళు ఉన్నారు. మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 25% అమెరికా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మాక్సిమం ఎఫెక్ట్ చేస్తే ఇది కూడా ఒత్తిడి గురి చేయాలనేటువంటి ఒక ఆలోచన అవుపడుతుంది. అదొకటి సార్, విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగా ఏమైనా జాప్యం చేస్తున్నారనుకోవచ్చు.
ఇప్పుడు అది చేయబట్టే ఇప్పుడు పోవాల్సినటువంటి బ్యాచ్ ఎప్పుడో అవును. ఏప్రిల్ మేకు పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అవును, తర్వాత 1 year లాస్ అయ్యే అవకాశం ఉంది. అది ఉద్దేశపూర్వకమేనా సార్? అది కూడా అయితే ఒక్క మాట అయితే ఎందుకు విద్యార్థుల మీద డిస్కరేజ్ చేసి మొన్న ఒక 4 నెలల కింద ఒత్తిడి తెచ్చి మళ్ళీ ఇప్పుడు అని అన్నారంటే, అమెరికాలో ఉన్న 2500 యూనివర్సిటీల్లో పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీలు 400, 2100 యూనివర్సిటీలు ప్రైవేటు. ఆ ప్రైవేటు యూనివర్సిటీలు అంతా పవర్ఫుల్ లాబీ కాబట్టి అది లేదే జీడిపిలో బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది మన ఫారెన్ ఎక్స్చేంజ్ పోయి. కాబట్టి యూనివర్సిటీల ఓనర్స్ ఒత్తిడి చేస్తే అప్పుడు మళ్ళీ మా దేశం స్టూడెంట్స్ రాండి అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ స్టూడెంట్స్ రప్పించుకుంటున్న సమయంలో ఇవాళ ఉన్నటువంటి డిపెండెంట్స్ కానీ, లేకపోతే H1/4 మీద ఉన్నటువంటి డిపెండెంట్స్ కానీ, H1B ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీరు ఇవాళ హోస్టల్ నుంచి ఇమిగ్రేషన్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, నో మేము చెక్ చేయడానికే తప్ప వాళ్ళకి ఎప్పటి వరకు వీసా ఉందో అప్పటి వరకు ఉండొచ్చు, అది దాటితే మేము సమస్య కానీ, కాబట్టి వచ్చేలోకి పోయేలోకి కూడా ఇది సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేయటం తప్ప వద్దనే ఉద్దేశం లేదని ఆయన ఒక స్టేట్మెంట్, ఒక కన్సోల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కదా సార్ ఇప్పుడు వాళ్ళ టర్మ్ వచ్చే వరకు, వాళ్ళ ఎంక్వైరీకి పిలిచేంత వరకు. అది అంటే ఇప్పుడు నిషేధం కాదు, ఇన్కన్వీనియన్స్ అనేది మనం ఫీల్ అవ్వాలి. ఇది ఇన్కన్వీనియన్స్ పోయే వాళ్ళకు, వచ్చే వాళ్ళకు, కొత్తగా ఎంట్రీలకు, వీళ్ళందరికీ ఇన్కన్వీనియంట్ అవుతుంది.